హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరా వ్లాగ్స్. ఎట్లున్నారు? ఈరోజు నేనైతే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి బ్రితిరా అడుగుతుందన్నమాట. ఇంకా బయట తినిపించడం ఎందుకులే, మనమే హెల్తీగా ప్రిపేర్ చేద్దాం ఇంట్లో అని చేస్తున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు దాకా పాస్తా తీసేసుకొని ఇట్లా హాట్ వాటర్లో అయితే ఉడికించుకోవాలన్నమాట. క్యారెట్, ఆనియన్స్, టమాటో. స్కూల్కి టైం అవుతుంది, లే బ్రిత్రా అంటే లేవని మా బ్రిత్రా ఈరోజు పాస్తా చేస్తున్నా లే అనేసరికి లేచేసి బ్రష్ అయితే చేసుకుందన్నమాట. రోజు స్నానం చేశాక తింటుంది, ఇప్పుడైతే తినేసి స్నానం చేస్తా అని చెప్తుంది. ఎందుకంటే పాస్తా కాబట్టి. ఇక్కడ పాస్తా ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసి ఉడికించుకుంటే అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. అయినా పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. ఉడికిపోయిన పాస్తాని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసేసుకొని పాస్తాకి సరిపడంత ఆయిల్ పోసేసి సన్నగా తరుక్కున్న వెల్లుల్లి అండ్ కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ వేసి ఫ్రై చేసేసుకోండి. ఈరోజైతే నన్ను కుకింగ్ చేయనిచ్చేలా లేదన్నమాట. తనే చేస్తా మమ్మీ, నేను కలుపుతా, నేను ఆనియన్స్ వేస్తా అనేసి పక్క నుంచి నాకు అన్ని సలహాలు ఇస్తుందన్నమాట. అసలు చిన్న పిల్లలతోని చాలా క్యూట్ అనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా బోర్ అవుతుంది అబ్బా మా బ్రిత్రతోని. పనులు చేసుకున్నప్పుడు అంత గుర్తురాదు, కానీ ఏదన్నా పనులు అయిపోయి ఖాళీగా ఉన్నాము అంటే పదే పదే గుర్తొస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడేమో చిరాకు అనిపిస్తుంది. అదే ఒక్కసారిగా స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి మన నుంచి కొంచెం దూరము, అప్పుడు ఉంటుంది చూడండి వాళ్ళ వాల్యూ మనకు తెలుస్తుంది. అసలు ఎంతైనా సరే, ఎంత అల్లరి చేసినా, ఎంత మనకు సతాయించినా మన పిల్లలు మనకే ముద్దు అంటారు కదా. కాకి పిల్ల కాకికే ముద్దు అన్నట్టు అన్నమాట. అండ్ ఇక్కడైతే క్యారెట్స్ అండ్ ఆనియన్స్ కొంచెం మగ్గాక కొంచెం టొమాటోస్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే, రోజు ఎంత లేపినా లేవదన్నమాట బ్రిత్రా. స్కూల్ టైం అవుతుంది, లే బ్రిత్రా అంటే లేవదు. అటు తిరిగి ఇటు తిరిగి బెడ్ మీద మొత్తం తిరిగి తిరిగి పడుకుంటుంది. అలాంటిది పాస్తా చేస్తున్నా అంటే లేచి బ్రష్ కూడా చేసేసుకుంది అంత తొందరగా. అందుకు చాలా హ్యాపీ అనిపించింది. బ్రష్ చేసుకొని మరి నా పక్కనే కూర్చొని నేను వేస్తా, ఇది వేస్తా, అది వేస్తా అనేసి అట్లా అంటుంటే అసలు వాళ్ళని చూస్తే అప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు కదా పిల్లల్ని నిజంగా చెప్పాలంటే. అండ్ ఇక్కడ పిల్లల విషయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అండ్ మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఈ వెజిటేబుల్స్ మగ్గడానికైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోండి, కొంచెం మగ్గుతుంది. ఈ పాస్తా, ఈ నూడిల్స్, ఈ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి నాకు పెద్దగా నచ్చవు అన్నమాట. నేను ఎక్కువగా చేయను కూడాను. అంతగా అలవాటు కూడా లేదు మా బ్రిదర్కి. ఎందుకో సడన్గా అడిగేసరికి నేనే ఇంట్లో చేసి పెట్టాలి అనేసి అనిపించింది నాకు. ఇంకా బయట ఇది అది అనేసి బయట పెద్దగా ఇది కావాలి అది కావాలి అని మారం చేసే టైప్ కూడా కాదు మా బ్రదర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే కారము అండ్ మసాలాస్, చాట్ మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఇప్పుడు చాట్ మసాలా లేదు అండ్ కారం అవన్నీ నేను ఇగ్నోర్ చేస్తున్నాను, ఎందుకంటే మా బ్రదర్ స్పైసీగా తినదన్నమాట. ఇక్కడ కొంచెం టొమాటో సాస్ అయితే వేసుకోండి. నాలాగా ఇంతగానం వేసుకోకండి, అది కొంచెం ఎక్కువ పడ్డది. నిజం చెప్పాలంటే నా దగ్గర ఈ సాసెస్ ఇవేమి ఉండవన్నమాట. నేను అసలు తెచ్చుకోను కూడా, ఇలాంటివి నేను ప్రిఫర్ చేయను కూడా. ఇంకా తను అడిగింది కదా అనేసి ఒక్క పాస్తా అడిగిందని ఇన్నిగానం తెప్పించాల్సి వచ్చింది. చాలా వరకు చాలామంది పిల్లలు బయటవే లేకపోతే ఇలా నూడిల్స్, మ్యాగీస్ ఇవే తినే బతుకుతారు నాకు తెలిసి అయితే చాలా వరకు. మా బ్రదర్‌కి ఇవన్నీ తెలియదబ్బా అసలు. ఇలాంటివి తెలియదు. నేను తెలియనీయొద్దు అనేసే నేను చాలా వరకు ఆమెకు దూరంగా పెడతా వీటికి. ఆ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలు అనుకోవచ్చు. అండ్ చాక్లెట్స్ ఇవన్నీ చాలా వరకు ఇగ్నోర్ చేసేస్తున్నాము తన హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ ఇక్కడైతే పాస్తా రెడీ అయిపోయిందన్నమాట. చాలా యమ్మీగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది. నేను కూడా తిన్నాను. తను ఇంకా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసింది. ఇంకా స్నాక్స్ బాక్స్‌లో కూడా తీసుకెళ్ళిందన్నమాట పాస్తానైతే ఈరోజు. అండ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. అండ్ మా బ్రిత్ర విషయానికొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది తన హ్యాబిట్స్ కొన్ని కొన్ని చూస్తూ. ఫుడ్ విషయానికొస్తే మనం ఇంట్లో ఏది చేస్తామో అవే తింటది. పెద్దగా ఏం అడగదు. అప్పుడప్పుడు చికెన్ అడుగుతది. అండ్ కీర, క్యారెట్స్ అన్ని వెజిటబుల్స్ తింటదన్నమాట. కొన్ని తిననివి అంటూ తక్కువ ఉంటాయి, తినేటివే ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తది ఫుడ్‌ని. అండ్ ఇంకో విషయం ఏందంటే, స్కూల్‌కెళ్తే ఫుడ్ మంచిగా తింటది. బాక్స్‌లో పెట్టినవి స్నాక్స్ కానీ, లంచ్ కానీ మంచిగా తినేసి వస్తది. అదే ఇంట్లో అనుకోండి ఆమెకు ఫుడ్ తినాలని గుర్తు కూడా ఉండదు తెలుసా. మనం ఎంత కుక్కి కుక్కి పెట్టినా తను మాత్రం తినదు. ఆ బ్రితరనే ఇలా అనేసి కాదు, అందరు పిల్లలు ఇంతే అనుకుంటాను నాకు తెలిసి. ఈ మధ్య కాలంలో పిల్లలంటే అంతే అన్నమాట. చాలా ఫాస్ట్ అయిపోతున్నారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ బాయ్ మరి.